నగరంలో వాన దంచి కొడుతుంది. పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాసప్ ట్యాంక్, మెహదీపట్నంలో ఈదురు గాలులతో జోరుగా వాన పడుతుంది. అబిడ్స్, నాంపల్లిలో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ఎంజే మార్కెట్, కోఠి, బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తుంది. ఇక ఇటువైపు కూకట్పల్లి, జేఎన్టీయూ, మూసాపేట్ వైపు కూడా వాన పడుతుంది. పాత బస్తీలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. చాంద్రియానగుట్ట, ఫలక్నుమా, సంతోష్ నగర్, కాంచన్బాగ్, బండ్లగూడ, చత్రినాక సహా తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. ఇక సిటీ శివార్లోనూ వాన పడుతుంది. కుతుబుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, దొండిగల్, గుండ్లపోచంపల్లి, బహదూర్పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, షాపూర్ నగర్, గాజుల రామారంలో వాన పడుతుంది. బండ్లగూడ, కిస్మత్పుర, హైదర్ షాకోట్, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, గండిపేట పరిసర ప్రాంతాల్లోనూ వాన పడుతుంది. హైదరాబాద్కు మరోసారి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. రానున్న 2 గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, షేక్పేట్, మాదాపూర్, కూకట్పల్లి, మియాపూర్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక సిటీ శివార్లోనూ జోరు వర్షాలు పడతాయని చెప్పింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఐఎండీ. ఇక జిల్లాల వైపు చూసినట్లయితే హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్కు అలర్ట్ ఇచ్చింది. రానున్న 2-3 గంటల్లో వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించింది ఐఎండీ. నగరంలో వాన దంచి కొడుతుంది. పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాసప్ ట్యాంక్, మెహదీపట్నంలో ఈదురు గాలులతో జోరుగా వాన పడుతుంది. అబిడ్స్, నాంపల్లిలో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ఎంజే మార్కెట్, కోఠి, బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తుంది. ఇక కూకట్పల్లి, జేఎన్టీయూ, మూసాపేట వైపు కూడా వాన పడుతుంది. పాత బస్తీలోనూ చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. చాంద్రియానగుట్ట, ఫలక్నుమా, సంతోష్ నగర్, కాంచన్బాగ్, బండ్లగూడ, చత్రినాక సహా తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. రైటిక కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మనకి సదా లైవ్లో అందిస్తారు. సదా, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎస్ జ్యోతి, కాసేపటి క్రితం అంటే సిటీలో ఒక ½ అన్ అవర్ పాటు వర్షం కురుస్తుంది. సో దానికే మనం చూస్తున్నాం కదా, ఇది రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఇక్కడ రోడ్డు పైకి భారీగా వర్షపు నీళ్లు వచ్చి చేరాయి. సో ఇది కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఆనుకొని ఉన్న మెయిన్ రోడ్డు. సో రోడ్ నెంబర్ 1 నుంచి ఇటు 12, ప్రస్తుతం మనం ఉన్నది 12 మీదుగా ఎక్కువగా ఈ జూబ్లీ చెక్ పోస్ట్ వైపు ఎక్కువగా వెహికల్స్ అన్నీ ఈ రూట్ మీదనే వెళ్లాల్సి ఉంటుంది. ఆల్టర్నేట్ రూట్ ఉండదు. సో ఈ రోడ్ అంతా కూడా పూర్తిగా క్లోజ్ చేశారు భారీగా వర్షపు నీళ్లు వచ్చి చేరడంతో. సో సిటీలో ఉన్నటువంటి 141 వాటర్ లాగింగ్ పాయింట్స్లో ఇది కూడా ఒకటి. సో వర్షం పడ్డ ప్రతిసారి ఇక్కడ భారీగా వర్షపు నీళ్లు వచ్చి చేరుతాయి. సో దీంతో ఈ రూట్లో వెళ్ళే వాహనాలందరూ కూడా, వాహనదారులు చాలా వరకు ఇబ్బందులు పడతారు. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే ఈ ఫిలిం నగర్ సైడ్ నుంచి కానీ, చెక్ పోస్ట్ సైడ్ నుంచి కానీ, అలాగే ఇటు రోడ్ నెంబర్ 10 వైపు నుంచి కానీ వచ్చే వెహికల్స్ అన్నిటినీ కూడా ఈ రూట్లో టువార్డ్స్ మినిస్టర్ క్వార్టర్స్ కానీ, లేకపోతే అటు రోడ్ నెంబర్ 1 సైడ్ వెళ్ళేటివి అన్నీ కూడా ఆపేశారు. సో ఆపేసి వాటర్ని అన్నిటి కూడా బయటికి పంపించేస్తున్నారు. సో బయటికి పంపించేసిన తర్వాతనే వాటర్ అంతా క్లియర్ చేసిన తర్వాతనే ఈ రూట్లో వెహికల్స్ని అలో చేస్తామని చెప్తున్నారు. సో ఆ వెహికల్స్ అన్నిటినీ ఇక్కడికి రాగానే అంటే ఇటు అగ్రసేన్ మహారాజ్ సర్కిల్ ఉంటుంది. సో ఈ అగ్రసేన్ మహారాజ్ సర్కిల్ దగ్గరికి రాగానే ఇక్కడ లెఫ్ట్కు మళ్ళిస్తున్నారు. సో అక్కడి నుంచి ఈ తెలంగాణ భవన్కి వెళ్తుంది. సో తెలంగాణ భవన్ నుంచి అక్కడ ఒక లింక్ రోడ్ ఉంది. సో అక్కడ రైట్ తీసుకొని మళ్ళీ రోడ్ నెంబర్ 12కి కనెక్ట్ అయ్యేలాగా ఈ ప్రస్తుతానికైతే ట్రాఫిక్ని మళ్లించారు. ఎందుకంటే ప్రస్తుతం మనం ఉన్న దగ్గర భారీగా వరద నీళ్ళు ఉన్నాయి. సో ఇక్కడ వెహికల్స్ వచ్చినా కూడా వాహనాల సైలెన్సర్లోకి వాటర్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ వెహికల్స్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది. కాబట్టి సో ఇక్కడి వైపు ఏ వెహికల్స్ను కూడా రానివ్వకుండా మొత్తం ఆపేసి ప్రస్తుతానికైతే ట్రాఫిక్ని ఆల్టర్నేట్ రూట్లో పంపించేస్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా, హైడ్రా టీమ్స్ ఇక్కడికి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఇక్కడికి వచ్చేసి ఒక 10 HP హెవీ మోటార్ పెట్టేసి వాటర్ అన్నిటిని ఇక్కడ నుంచి డ్రైన్ లైన్కి కనెక్ట్ చేశారు. సో దీంతో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి వర్షం తగ్గింది కాబట్టి వాటరు ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు, తొందరనే వెళ్ళిపోతాయని చెప్తున్నారు. ఒకవేళ వర్షం కంటిన్యూస్గా ఇలాగే కొడితే మాత్రం ఈ రెయిన్స్, ఈ వర్షపు నీళ్ళు అయితే అటు మోటార్లు పెట్టినా వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఇదంతా వర్షపు నీళ్ళు నిండడంతో అటు మరోవైపు అక్కడి నుంచి రోడ్ నెంబర్ 1 నుంచి రోడ్ నెంబర్ 12 మీదుగా చెప్పుకోసు వెళ్ళే వారికి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ వెహికల్స్ అన్నీ కూడా అటు మినిస్టర్ క్వార్టర్స్ వరకు ఆగిపోయాయి. ఎట్ ప్రజెంట్ మనం ICCC దగ్గర ఉన్నాం, కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర. ఇక్కడ నీలోఫర్ ముందున్నాము. సో ఇక్కడి నుంచి అంటే మినిస్టర్ క్వార్టర్స్ నుంచి ఇక్కడి వరకు పూర్తిగా వెహికల్స్ అన్నీ ఆగిపోయి స్లోగా వెళ్తున్నాయి. ఒకవైపు
పూర్తిగా ట్రాఫిక్ ఆపేశారు. ఇంకొక వైపు మాత్రం స్లోగా వెహికల్స్ అన్నీ కూడా వెళ్తున్నాయి. సో హెవీగా వర్షపు నీళ్ళు ఉండడంతో వెహికల్ మూవ్మెంట్ కూడా స్లోగా సాగుతుంది. సో ఇక్కడ వర్షం పడ్డ ప్రతిసారి కొంచెం హెవీగా పడిందంటే ఇక్కడ ఇదే సిచ్యువేషన్ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూడాలని కూడా జిహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నారు. ఇక మరోవైపు సిటీలో వర్షానికి సంబంధించిన అలర్ట్ చూసుకున్నట్లయితే లాస్ట్ వన్ అవర్ నుంచి అన్ని చోట్ల వర్షం పడుతూనే ఉంది. అది ఎస్పెషల్లీ ప్రస్తుతం మనం ఉన్నటువంటి జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ఏరియాలో, అలాగే దీంతో పాటు అటు మనం షేర్లింగంపల్లి ఏరియాలో, మియాపూర్ ఏరియాలో, కూకట్పల్లి ఏరియాలో మాత్రం భారీగా పడింది. దీంతో పాటు ముషీరాబాద్, రామ్నగర్, విద్యానగర్, సికింద్రాబాద్ ఏరియాలో కూడా ప్రస్తుతానికి భారీగా వర్షం కురుస్తుంది. సో ఆయా ప్రాంతాల్లో నిన్న నైట్ చూసాము హెవీ రెయిన్ పడింది. ఈ సీజన్లోనే అత్యధికంగా 18 సెంటీమీటర్స్కి ఎబో నిన్న నైట్ పడింది. సో అది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక మరోవైపు దీనికి అనుగుణంగానే హైడ్రా కానీ జిహెచ్ఎంసీ టీమ్స్ కానీ ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మన దగ్గర వర్షం పడేది తక్కువ టైంలో ఎక్కువ వర్షం పడుతుంది, అంటే ఒకేసారి హెవీగా వర్షపాతం నమోదవుతుంది. కాబట్టి సో దాన్ని ట్యాకిల్ చేయడంలో కొంతమేర జిహెచ్ఎంసీ కానీ హైడ్రా టీమ్స్ కానీ వాటర్ బోర్డు వాళ్ళు కానీ చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఒకేసారి హెవీగా వర్షం రావడంతో ఏం చేయాలో తెలియక ఆ ఉన్న వర్షపు నీటిని బయటికి పంపిస్తున్నా కూడా అవన్నీ చాలా హెవీగా రావడంతో దాంతో పబ్లిక్ కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో మరోవైపు ఇటు నగరవాసులకు కూడా పోలీసులు చాలా సూచనలు చేస్తున్నారు, ట్రాఫిక్ పోలీసులు. ఇప్పుడు ఎందుకంటే ఆఫీసుల నుంచి బయటికి వెళ్ళే టైం కాబట్టి అందరూ ఒకేసారి ఇప్పుడు బయటికి రాకండి, ఒకేసారి బయటకు వచ్చి ఇబ్బందులు పడకండి. ఒకవేళ ఈ బయటకు వచ్చి ఇబ్బందులు పడితే ఆ ట్రాఫిక్లో ఇరుక్కునే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. సో ఇక్కడ హైడ్రా వాళ్ళు వాటర్ అన్నిటి కూడా బయటికి తీస్తున్నారు. చెప్పండి, ఎంతసేపటి నుంచి వాటర్ అంతా బయటకు తీస్తుర్రే? ఎంతసేపటి నుంచి తీస్తారు వాటర్ బయటికి? జస్ట్ ఇప్పుడు ఒక 1 అవర్ పట్టిద్ది, క్లియర్ అయిపోద్ది. 1 అవర్లో క్లియర్ అయిపోద్ది. అవును. సో ఎంతసేపటి నుంచి తీస్తున్నారు? జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది, 1 అవర్లో క్లియర్ అయిపోద్దండి. ఈ వాటర్ అన్ని ఎటు కనెక్ట్ చేస్తారు, బయటకి ఎటుకు పంపిస్తారు? అటు అవుట్లెట్ ఉందండి, అక్కడి నుంచి పంపిస్తున్నాం పైప్ ద్వారా. అవునండి. ట్రాఫిక్ అంతా ఆపేసి రైట్ సైడ్ వచ్చేది. అవునండి. సో ఇక్కడ వాన పడ్డప్పుడల్లా ఇదే సిచ్యువేషనా? జిహెచ్ఎంసీ మేయర్ మేడం కూడా కంప్లైంట్ ఇచ్చాం దీని గురించి. దాని గురించి వాళ్ళు రెక్టిఫై చేస్తా అని చెప్పారు. ఒక డ్రైనేజ్ పంప్ ఒకటి యాడ్ చేసేస్తా అని చెప్పేసారు. అది జరిగిన విషయం. నిన్న నైట్ కూడా ఇట్లే ఉంది ఐడా? అవును, నిన్న నైట్ నుండి ఇలానే ఉంది. ఆల్మోస్ట్ ఒక నైట్ 2 PM వరకు, అరౌండ్ 2 PM వరకు ఇలానే జరిగింది. అప్పుడు దాకా మేము ఇదే స్టాటిక్ ఫోర్స్ మొత్తం ఇక్కడే ఉంది, డిఆర్ఎఫ్ టీం మొత్తం ఇక్కడే ఉంది. హైడ్రా టీం నుండి ఒక దగ్గర ఒక 10 మంది మాన్సూన్ ఎమర్జెన్సీ టీం వాళ్ళు ఉన్నారు, ఒక 4 స్టాటిక్ పాయింట్ వాళ్ళు ఉన్నారు, 2 సూపర్వైజర్లు, 2 మార్షల్, అందరు కలిసి ఇక్కడే ఉన్నాము. రాత్రి 2 వరకు ఇదే జరుగుతుంది. ఈ రోజు కూడా మళ్ళీ అలాగే వర్షం ఉందని చెప్తున్నారు. సో ఎట్లా ఉండబోతుంది? ఎక్కడెక్కడ మేజర్గా మీరు ఈ ప్రాంతం చూసుకుంటారు కాబట్టి ఎక్కడెక్కడ మేజర్గా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇళ్లలోకి నీళ్లు పోతున్నాయి, ఏం మీరు ఫైండ్ అవుట్ చేశారు? జూబ్లీ హిల్స్ సర్కిల్లో, బంజారా హిల్స్లో వచ్చేసరికి స్టాటిక్ పాయింట్లు ఒక 2 ఉన్నాయి. ఒకటి ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఉంది, ఒకటి CCC దగ్గర ఉంది. ఇది CCC దగ్గర ఎందుకు ఇంత ల్యాగ్ అవుతుందంటే ఒక డ్రైనేజ్ సిస్టమ్ వల్ల కొంచెం అది హెచ్ఎండిఎస్సి వాళ్ళు కొంచెం రెక్టిఫై చేసుకునేవి చాలా ఉన్నాయి. కాబట్టి మేయర్ మేడం దాని గురించి మాట్లాడారు, మొత్తం క్లీన్ చేసి రెక్టిఫై చేస్తామని కూడా చెప్పారు మాతో. ఇప్పుడు ఈ వాటర్ పోవాలంటే ఎంతసేపు అవుతుంది మళ్ళీ ట్రాఫిక్ యాజ్ యూజువల్గా రావాలంటే? ఎందుకంటే వర్షం కూడా తగ్గింది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 40 minutesలో మీకు మాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. 12 HP మోటార్ మాకు హైడ్రా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. 12 HP మోటార్ తోటి మేము వాటర్ పంప్ చేస్తున్నాం, బయటికి పంప్ చేస్తున్నాము. ఒక 40 minutes లోపల మాకు ఇది క్లియర్ అయిపోతుంది మాక్సిమం. చూస్తున్నాం కదా, ఇంకొక 30 to 40 minutesలో ఇక్కడ ఉన్న వాటర్ అంతా కూడా క్లియర్ చేస్తాం. 12 HP మోటార్ ద్వారా ఎప్పటికప్పుడు వాటర్ని క్లియర్ చేస్తున్నాం. ప్రస్తుతానికి వర్షం తగ్గుముఖం పట్టింది కాబట్టి ఈ వాటర్ని తొందరగా బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. సో ఎస్పెషల్లీ ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాల్లో ఒక 3-4 స్టాటిక్ పాయింట్స్ ఉన్నాయి. సో ఆయా ప్రాంతాల్లో ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. సో వాటిని చూసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. మరోవైపు కేవలం ఇక్కడే కాకుండా సిటీ వ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే పడే వర్షం అంతా కూడా హెవీగా పడుతుంది కాబట్టి సో ఎక్కడైనా మొత్తం సిటీలో ఉన్న 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ఇదే సిచ్యువేషన్ ఉంది. సో ఆ రూట్లలో వెళ్ళే వాళ్ళు చూసుకుంటూ వెళ్ళాలి. ఎస్పెషల్లీ ఆఫీసులు అయిపోయి తొందరగా ఇంటికి వెళ్ళాలి, తొందరగా మళ్ళీ వర్షం వస్తుందేమో, సో ఇప్పుడు తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలనే ఆతృతతో వెళ్తారు కాబట్టి వాళ్ళు చూసుకుంటూ పోవాలి. ఎందుకంటే సిటీలో చాలా చోట్ల రోడ్లపైన మ్యాన్ హోల్స్ ఉన్నాయి, అవి ఓపెన్ ఉన్నాయా
క్లోజ్ ఉన్నాయో తెలియని సిచ్యువేషన్. అలాగే సిటీలో రోడ్లపైన కొన్ని చోట్ల గుంతలు కూడా ఉన్నాయి. సో మీరు స్పీడ్గా వెళ్తున్నప్పుడు కింద ఇట్లాంటి వాటర్ ఉన్నప్పుడు కింద గుంతుందా, మ్యాన్ హోల్ ఉందా, ఏముందో తెలియని సిచ్యువేషన్ కాబట్టి చూసుకుంటూ వెళ్ళాలని చెప్తున్నారు. ఇక మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆఫీస్ అయిపోయిందని మీరు తొందరగా బయటికి రాకండి. ఎందుకంటే ఇప్పుడు మనం సిటీలో ఎక్కడ చూసినా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఒక 7 to 8 o'clock మధ్య మీకు ఆఫీస్ అయిపోయినా కూడా కొద్దిసేపు ఆఫీస్లో కూర్చోండి. 7 to 8 o'clock మధ్య అప్పటి వరకు వర్షం పూర్తిగా తగ్గిపోతుంది. సో అప్పుడు మీరు బయటకు వచ్చి ఇంటికి వెళ్ళినట్లయితే ఒకవైపు ట్రాఫిక్ ఉండదు, మరోవైపు రోడ్లపైకి వచ్చిన వాటర్ అంతా కూడా ఈ డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ వాటర్ల ఇటు జిహెచ్ఎంసీ టీమ్స్ కానీ లేకపోతే స్టాటిక్ టీమ్స్ కానీ ఇవన్నీ క్లియర్ చేస్తాయి. కాబట్టి మీరు 7 to 8 o'clock మధ్య ఈ ఇంటికి వెళ్ళే ట్రావెల్ ప్లాన్ చేసుకోవాలని ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్నారు జ్యోతి.